Hello everyone. So today in advanced law of attraction, we are going to learn one of the very powerful thing. One of the very powerful thing in law of attraction. As you all know now, asking is important. And then second comes is belief. We all must have, there is more than enough in this world. Universe లో ప్రతి ఒక్కటి కూడా ఎక్సెస్ లో ఉంటుంది. అది ఆక్సిజన్ అయినా కానివ్వచ్చు, ఆపర్చునిటీస్ అయినా కానివ్వచ్చు, వాటర్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా ఎక్సెస్ లాగా ఉంటుంది, ఎక్సెస్ లో ఉంటుంది. బట్ దాన్ని మనం సరిగ్గా యాక్సెస్ చేస్తున్నామా లేదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆస్కింగ్ ఎలా అడగాలి, యూనివర్స్కి ఎలా అర్థమవుతుంది, మన ఫీలింగ్స్ ద్వారా, మన థాట్స్ ద్వారా, మన ఇమోషన్ ద్వారా. అండ్ సెకండ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, బిలీఫ్ and then be grateful for every minute thing that you have in your life. Okay, now ఈ బిలీఫ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు యూజ్ అవుతుంది విజన్ బోర్డ్, అఫర్మేషన్స్ అండ్ పిక్చర్ గోల్ బుక్. బికాస్ ది పిక్చర్ గోల్ బుక్, విజువలైజేషన్, అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనని ఇంకా పవర్ఫుల్ గా చేస్తుంటాయి. సో వాట్ ఆర్ ఎగ్జాక్ట్లీ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి? సో చాలా మందికి 90% ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, అఫర్మేషన్స్ లో ఏంటి మ్యాజిక్ ఏంటి. యాక్చువల్లీ అఫర్మేషన్స్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే వెరీ సింపుల్. మనం ఏదైతే ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టే మన లైఫ్ లో ప్రతి ఒక్కటి అచీవ్మెంట్ అవుతుంది. అది జాబ్ అనివ్వండి, లేదంటే అది లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా మీరు ఇది ఏం అట్రాక్ట్ చేస్తారంటే మీరు ఎలాంటి వైబ్రేషన్స్ లో ఉన్నారు. సో ఆ వైబ్రేషన్ నుంచి బయటికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు first use affirmations. So there are three types of affirmations, three types, and this is very important. All of you need to write in your books. మీరు books లో రాసుకోండి, బికాస్ అఫర్మేషన్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటాయో మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది, చాలా తొందరగా అవుతుంది, రైట్? సో ఫస్ట్ వి హ్యావ్ అఫర్మేషన్స్ ద్వారా మన యొక్క ఫ్రీక్వెన్సీస్, మన యొక్క వైబ్రేషన్స్ అనేటివి చాలా స్ట్రెంగ్త్ అవుతాయి. So what are we doing is we are increasing our frequency through affirmations. ఎలాంటి అఫర్మేషన్స్ అయితే పెట్టుకుంటామో అలానే మన లైఫ్ అనేది మోల్డ్ అవుతుంటుంది. బికాస్ మనం తెలియకుండానే మన లైఫ్లో చాలా అఫర్మేషన్స్ యూజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 12 months నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒకటే ఇష్యూ మాట్లాడుతున్నాం. ఆ ఒక ఇష్యూ ఏంటి? COVID-19. అంటే జనరలీ మనం ఏం చేస్తున్నామంటే మనం అఫర్మ్ చేస్తున్నాం, మళ్ళీ ఇది రావాలని మన మాటల ద్వారా, మన యాక్షన్ ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా మనం యూనివర్స్ చెప్తున్నాం. సో ఫ్రెండ్స్, అఫర్మేషన్స్ ఆర్ ద స్టేట్మెంట్స్. గోల్స్ ఆర్ డిఫరెంట్, అఫర్మేషన్స్ ఆర్ డిఫరెంట్. సో అఫర్మేషన్స్ లో ద ఫస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మెయింటెనెన్స్ అఫర్మేషన్స్. ఇది ఎలా ఉంటుందంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పటి వరకు మీ లైఫ్ లో జరుగుతుంది ఏదైతే హ్యాపీనెస్ ఏదైతే ఉంది, మెయింటెనెన్స్, దాని గురించి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, I am a lecturer. I teach in a college and I'm getting salary for that, right? So first nenu aa feeling loki ravali. Okay, so what I'm doing is, this is maintenance. So I am so happy and grateful. I'm so happy and grateful. So I'm writing first feelings endukante akkadi nunchele manifestation start avutundi. So I'm so happy and grateful for my job and my earnings, whatever is your earnings. Okay, whatever is there in your life right now. If you're a student, I'm so happy and grateful that I'm finishing my studies. Okay, I'm a best student in my college. Whatever మీరు దేనిలో అయితే ఆల్రెడీ ఉన్నారు, మీ ఫ్యామిలీ ద్వారా కానీ, మీ రిలేషన్షిప్స్ లో, whatever is there, first that is called maintenance affirmation. అది కూడా మెయింటైన్ అవ్వాలి మన లైఫ్ లో, రైట్? అండ్ సెకండ్ థింగ్, we must have బ్యాలెన్స్డ్ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది హెల్త్ పైన ప్రాబ్లం ఉంటే వాళ్ళు హెల్త్ పైనే ప్రోగ్రామింగ్ చేసుకుంటుంటారు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ, హెల్త్ లో మీరు ఫోకస్ చేస్తున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కెరియర్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మనీ. సో నేనేదైతే అఫర్మేషన్ చెప్తున్నాను, ఇవి అన్ని ఏరియాస్ లో ఉండే విధంగా మీరు చూసుకోవాలి. హెల్త్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, కెరియర్ విషయంలో, మనీ విషయంలో, వాట్ ఎవర్. సో అక్కడ మెయింటెనెన్స్ అఫర్మేషన్స్ ఫస్ట్ రాయాలి మీరు. సో ఈ అఫర్మేషన్స్ ని డైలీ 2 times 3 times బేస్డ్ ఆన్ ద టెన్షన్ దట్ యూ వాంట్ టు క్రియేట్. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎంత టెన్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎంత యాక్షన్ మోడ్ లోకి తొందరగా రావాలనుకుంటున్నారు, అంత ఎక్కువగా మీరు అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. వెరీ సింపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, సబ్ కాన్షియస్ మైండ్ కానివ్వండి, దీన్ని రెగ్యులర్ గా ట్రైన్ చేస్తూ ఉండాలి. ద మోర్ యూ ట్రైన్, ద బెటర్ అవుట్పుట్ యూ విల్ గెట్.
సో హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, స్పిరిచువాలిటీ, సర్వీసెస్, కంట్రిబ్యూషన్, వాట్ ఎవర్ మీరు దేంట్లోనైతే ఫోకస్ చేసుకుంటున్నారో దాంట్లో మీరు అఫర్మేషన్స్ రాస్తుండండి. సో ఫస్ట్ ఈజ్ మెయింటెనెన్స్. ఆల్ దీస్ మెయింటెనెన్స్ ఆర్ సంథింగ్ ఏదైతే మీ లైఫ్లో ఉంది దాన్ని ఫస్ట్ మెయింటెనెన్స్ లో కూడా ఉంచాలి. అండ్ సెకండ్ నౌ ఈజ్ యువర్ goal specific affirmation. Goal specific affirmation. So as you have written your goals on the first day, right? Goals manam rasam edaithe I'm so happy and grateful that I'm earning 2 lakhs rupees per month. Okay, so and so date kuda meer rasaru, right? So ippudu adi already achieve ainattu, because this is how your subconscious mind knows. No past, no future, everything is present right now for your subconscious mind. So goal specific ఎలా ఉంటుంది? First starting with feelings. Start with feelings and present continuous. Presently it is happening right now. It's not present continuous. It is presently it's happening. And present perfect lo raste okay. That's fine. So what I'm writing, affirmations I'm writing. So affirmations ఎలా ఉంటాయి? Again, I'm so happy, starting with the feelings. I'm so happy and excited. I'm so happy and excited as I'm taking my sessions to 10,000 people. Sessions to 10,000 people. Okay, this is my affirmation, 10,000 people. In Mumbai. Okay, so this is my affirmations which I write. I'm so happy and excited I'm taking my sessions to 10,000 people in Mumbai. So this is very specific to my goals. Endukante na goals evaithe unnai daniki achieve ayye vidhanga ee goal specific affirmations nenu eppudu kuda remind chestu untanu. So I'm so happy and excited I'm giving 10,000 people session. I'm so happy and excited that I'm earning that I'm earning 10 lakh rupees or whatever it is. Okay, 1 crore rupees in your bank balance, or you're getting cash or whatever. So adi goal specific ga undali. Edaithe meeru goal set cheskunnaru dani vidhanga ee goal specific affirmations undali. Affirmations lo undalsindi 4 important things. Adi positive ga undali. Positive ante chudandi, na diabetes cure ayindi, that is completely negative. నేను ఓవర్ వెయిట్ నుంచి బయటకు వచ్చాను, నేను యాంగర్ నుంచి బయటకు వచ్చాను, నేను టెన్షన్ నుంచి బయటకు వచ్చాను, ఇదంతా కూడా నెగటివ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ పవర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ క్యూర్డ్ ఆఫ్ డయాబెటిక్ అనే బదులు ఐఎమ్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. ఓకే, అండ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు ఈట్ మై స్వీట్స్, మై ఫేవరెట్ స్వీట్స్. ద మొమెంట్ వెన్ యూ రీడ్ యువర్ గోల్స్, వెన్ యూ సీ ద హ్యాపీనెస్, వెన్ యూ రీడ్ యువర్ అఫర్మేషన్స్, మీలో హ్యాపీనెస్ కనుక వస్తుందంటే దట్ ఈస్ అ పర్ఫెక్ట్ అఫర్మేషన్ ఫర్ యూ. Okay, so you must smile from within, right? No ఇది జరుగుతుందా అని వస్తే మళ్ళీ that is not a good affirmation. I'm so happy and excited I'm taking care of my body. That becomes action step. So third affirmation is action oriented affirmation. So you have maintenance affirmations, and you have goal specific affirmations, and action oriented affirmation. Now see, action also should come, right? Action gurinchi kuda energy kavali. So actions ela, see for example, if I want to diabetic free, okay, diabetes undi and I want to become diabetic free, I want to become perfect health. So what I need to do, I need to follow perfect diet, and I need to do some physical exercise, and I need to follow some diet plannings, right? So now we are going to do actions. Okay, action lo kuda I'm so happy as I am taking care of my body. I'm taking care of my body by physical exercises, whatever physical exercises you are doing, by physical exercises and by mental exercises. Okay, all these affirmations, vision board and everything. So this comes under mental exercises. So friends, we have 3 things to do. Whatever you have goals you have set now, specific affirmations. ఎప్పుడైతే మీ affirmations అనేది పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయో అప్పుడు మన వైబ్రేషన్స్ సర్టెన్ గా ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం జరుగుతుంది.
సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ అ డిఫరెంట్ అఫర్మేషన్స్. మీ ఇంట్లో 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కి డిఫరెంట్ అఫర్మేషన్స్ ఉంటాయి. Husband will have a different affirmations, wife will have a different affirmation, because they have a different goals, because they have a different maintenance jobs, they have a different action steps. So come what may, the journey will be simpler just by using the proper affirmations. So affirmations, you can you can just go through it before you sleep or early morning levagane okasari affirmations anni kuda gattiga read chesukodam. And at the same time, as I told you, you need to have ఎండ్ రిజల్ట్. ఆల్వేస్ ఎండ్ రిజల్ట్ మీ మైండ్లో ఉండాలి. ఎండ్ రిజల్ట్ ఏంటి? నేను హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఉండాలి, నా జాబ్లో ఎర్నింగ్స్ అన్ని ఎక్కువగా ఉండాలి, 10,000 రూపీసా, 10,000 మెంబర్సా, లేదంటే 1,00,000 మెంబర్సా, అది గోల్ స్పెసిఫిక్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఇమోషన్స్ యాడ్ అవ్వాలి దాంట్లో. అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు ఫోకస్ వెరీ క్లియర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్ స్పెసిఫిక్ అఫర్మేషన్స్. సో ఫ్రెండ్స్, వన్స్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ అఫర్మేషన్స్ని ఎంత రిపీట్ చేయాలి. ఓకే, 10 టైమ్సా, 21 టైమ్సా, 30 టైమ్సా, ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ. మీరు యాక్షన్ తీసుకోవట్లేదంటే యూ నీడ్ టు ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, రైట్? సో యూ నీడ్ టు రీడ్ ఇట్ మోర్ లౌడర్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, యాక్షన్ స్టెప్స్ కూడా చాలా ఉండాలి అంటే, సో యూ నీడ్ టు రీడ్ దిస్ అఫర్మేషన్స్ ఆఫ్ యాక్షన్. సో వెరీ సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ వన్స్ యు ఆర్ దిస్ అఫర్మేషన్స్ ఆర్ క్లియర్, ఒకసారి అఫర్మేషన్స్ కనుక క్లియర్గా ఉంటే జర్నీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో 3 types of affirmations, as I told you. Okay, one is the maintenance affirmation, the second is goal specific affirmation, and the third is action oriented affirmations, right? So the statements should be crystal clear. Outcome ni uhinchandi, no negative statements. I'm no more angry, I'm no more fearful. Please, these are negative words: fearful, angry. So you need to convert into positive. I'm so happy, I'm so excited, I'm living 100% my life now, I'm so happy and everything. So ఇవన్నీ చేసేటప్పుడు మీకు కొన్ని సిగ్నల్స్ దొరుకుతుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ఆర్ దోస్ సిగ్నల్స్? లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇమోషన్స్. లెట్ మీ టెల్ యూ అబౌట్ ద ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ టైమ్స్ వి ఇగ్నోర్ ద ఇమోషన్స్. ఇమోషన్స్ని ఇగ్నోర్ చేస్తుంటాము, లేదంటే ఇమోషన్స్ని జస్ట్ దెర్ ఆర్ 3 things people do generally. వాట్ ఆర్ దీస్ 3 things? లెట్ మీ టెల్ యూ వెరీ వెరీ క్లియర్లీ. ఒక ఇమోషన్ వస్తుంది మనకు, ఆ ఇమోషన్ ద్వారా ఒక మెసేజ్ ఉంటుంది, అక్కడ ఒక మెసేజ్, అక్కడ ఒక లెర్నింగ్ ఉంటుంది. ఆ ఇమోషన్ని ఐదర్ వి deny it. No, this is not me, this is not in my life, ఇది నా లైఫ్లో అవ్వట్లేదని డినై చేస్తుంటాం. లేదంటే వి సప్రెస్ ఇట్. ఓకే, చాలా మంది ఎలా అంటే ఒక ఎమోషన్స్ వస్తుంటే వాళ్ళు దాన్ని సప్రెస్ చేయడానికి దే గో ఇన్ టు అదర్ టాస్క్. either they go into outside, they go into mobile phone, or they just suppressing the emotion. Okay, so never deny it, never suppress it, and never over express it. చాలా మంది ఓవర్ ఎక్స్ప్రెస్ కూడా చేస్తుంటారు ఆ ఎమోషన్స్ ని. చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని మళ్ళీ చెప్పడం, అందరికి వెళ్ళి దాని గురించి ఎక్కువగా డీటెయిల్ గా చెప్తే నాకు సిగ్నిఫికెన్స్ దొరుకుతుంది అనుకోవడం. సో దే ఆర్ యాక్టింగ్ ఇన్ అ రాంగ్ వే. ఐదర్ యూ డినై ఇట్, ఐదర్ యూ సప్రెస్ ఇట్, either you over express it. All the 3 things are certainly will give you negative results. ఒకవేళ ఫియర్ ఉంది, ఒక ఫియర్ వస్తుంది. See, I have this course and I need to prepare for this. సో ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేను, నా మైండ్లో ఫియర్ అనేది వస్తుంది. ఆ ఫియర్ ఈజ్ ద ఎమోషన్ దట్ ఈస్ యాక్చువల్లీ గైడింగ్ మీ. సో ఆ ఫియర్ పెట్టుకుంటూ నేను లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్ ఇన్ మై లైఫ్. సో వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు ప్రిపేర్. యాక్చువల్లీ ఐ నీడ్ టు ప్రిపేర్ మోర్. So fear is coming just so that it is giving me signal. నాకు సిగ్నల్ ఏమొస్తుంది? I need to prepare well. So I cannot deny it, I cannot suppress it, because it keeps coming. ఏదైతే ఒక స్పార్క్ లా ఉండదో ఆ స్పార్క్ ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే అది ఒక పెద్ద ఫైర్ లాగా మారది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చిన్న ఇష్యూ కూడా అది స్టార్టింగ్ లోనే కనుక దాన్ని మనం కట్ చేసేస్తే ఇట్ విల్ నాట్ బికమ్ బిగ్గర్. అదర్వైజ్ అది పెద్దగా మారి ఒక ఫైర్ లాగా మారి మన వైపు వస్తుంది. సో స్పార్కల్ గా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఓన్ ఇమోషన్స్ ఆర్ ద వార్నింగ్ సిగ్నల్స్. ఇమోషన్స్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ టెల్లింగ్ యూ ఫ్రమ్ యువర్ విదిన్. సో ఇన్నర్ క్లారిటీ వస్తే అది మనకి ఇమోషన్స్ అర్థమవుతుంది. యాంగర్ ఎప్పుడు వస్తుంది? ఐదర్ యాంగర్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్ ఆర్ యాంగర్ ఆన్ లవ్డ్ వన్స్. యాంగర్ ఎప్పుడు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వట్లేదో, ఓకే, వీఆర్ గెటింగ్ దట్ యాంగర్ either on people or on us.
సో యాంగర్ వచ్చినప్పుడు జస్ట్ ఇమాజిన్ ద యాంగర్ ఈస్ కమింగ్ ఇన్ మీ just because I'm not able to meet my own expectations, or my boss, or my family, or my wife, husband, whatever it is. So they are not meeting my expectations. So what you need to do? Go and communicate with them. Either you expect less, or you communicate clearly, this is my expectations from you. Okay, and if you don't do this, I'm getting anger, I'm getting that emotional burden. So be clear. ఏది ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్ అర్థం చేసుకుంటామో, ద ఫస్ట్ థింగ్ ఇస్ అవేర్నెస్ ఆఫ్ ద ఎమోషన్స్, అవేర్నెస్ ఆఫ్ ద ఎమోషన్స్ ఆఫ్ అవర్ ఓన్, అవేర్నెస్ ఆఫ్ ది అదర్స్, అండ్ కండిషనింగ్ ద వే ఐ వాంట్. సో ఎప్పుడైతే నెగటివ్ ఎమోషన్స్ లో ఉండి, నెగటివ్ ఫీలింగ్స్ లో ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే అది అవ్వదు. సో 24/7 యు ఆర్ ఇన్ సర్టెన్ వైబ్రేషన్స్, యు ఆర్ సర్టెన్ ఎమోషన్స్. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం ఫీడ్ చేస్తున్నాము, ఎలాంటి యాక్షన్ స్టెప్ తీసుకుంటున్నాము, అండ్ వాట్ ఈస్ స్టాపింగ్ మీ. Always ask these two questions. The first question, what I'm feeling right now? What I'm feeling right now? Okay. Am I happy? Am I excited? Am I angry? Am I depressed? Am I, what I'm doing? What I'm feeling right now? And second, do I need to be in this feelings, or do I need to change these feelings? Right? So ask these two questions more often. Answer will come from within, and law of attraction will happen through affirmations. So affirmation ద్వారా మీ యొక్క వైబ్రేషన్స్ రేజ్ అవుతుంటాయి, మీకు క్లారిటీ వస్తుంది లైఫ్ లో as well as మీ యొక్క గోల్స్ పైన. And that's all for today. Please practice all these things and do the best things in your life. Thank you.